హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. నేరుగా వెదజల్లిన వరిలో తుంగజాతి కలుపు నియంత్రణకి బాసాగ్రాన్, నోవిగ్జిల్ లాంటి టాప్ హెర్బిసైడ్స్ 2 సార్లు వాడినా కానీ 100% నియంత్రించలేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఇంతవరకు ఎవ్వరు చెప్పనటువంటి, చేయనటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఫార్ములేషన్తో చాలా ఎఫెక్టివ్గా డైరెక్ట్ సీడెడ్ రైస్, నేరుగా వెదజల్లిన వరిలో ప్రధానంగా తుంగజాతి కలుపు, దీనితో పాటుగా అన్ని రకాలైనటువంటి కలుపు మొక్కలను నిర్మూలించేటువంటి రైతులు కొత్తగా ట్రై చేస్తున్నటువంటి ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ వారి ప్రోవిన్ అనేటువంటి కాంటాక్ట్ హెర్బిసైడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రోవిన్ అనేది డైరెక్ట్ సీడెడ్ రైస్ డిఎస్ఆర్, నేరుగా వెదజల్లిన వరిలో కలుపు నిర్మూలన కోసం తయారు చేయబడినటువంటి హెర్బిసైడ్. దీనిలో ప్రోపానిల్ 80% డిఎఫ్, డ్రై ఫ్లోవబుల్ టెక్నికల్ ఫార్ములేషన్ ఉంటుంది. ఇది పౌడర్ రూపంలో కాకుండా చిన్న చిన్న గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. నీటిలో చాలా ఈజీగా కరుగుతుంది. ఎటువంటి కలుపు మొక్కలను నియంత్రించగలదో కంపెనీ వారిచ్చినటువంటి లీఫ్లెట్లో తెలిపిన వివరాల ప్రకారం, స్ప్రే చేసినటువంటి రైతుల అభిప్రాయం ప్రకారం తెలుసుకుందాం. కంపెనీ వారు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఇది ఫస్ట్ ఎకినోక్లోవా కలోనం వైల్డ్ రైస్. ఇది పొలం గట్ల వెంబడి ఎక్కువగా పొలంలో కూడా కలుపు రూపంలో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఎకినోక్లోవా క్రస్గాలి, అంటే బార్నియార్డ్ గ్రాస్ లేదా దీన్నే నక్క తోకల గడ్డి అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ హెయిరీ క్రాబ్ గ్రాస్, డిజిటారియా సంజునాలిస్, దీన్నే ఎర్ర చిప్పరగడ్డి అంటారు. పెద్ద పెద్ద పొదలుగా పాకుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ లుడ్విగా ప్యార్విఫ్లోరా, లవంగకాయ కలుపు మొక్క, వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు రకం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సైపరస్ ఎస్పిపి, తుంగజాతి కలుపు జాతులన్నింటినీ కూడా సమర్థవంతంగా నియంత్రించగలదు. ఈ విధంగా కంపెనీ లీఫ్లెట్లో తెలిపిన దాని ప్రకారం ప్రోవిన్ అనేది నేరుగా వెదజల్లిన వరిలో దారక గడ్డి, నక్క తోకల గడ్డి, ఎర్ర చిప్పర గడ్డి లాంటి అన్ని రకాలైనటువంటి గడ్డి జాతి మొక్కలను, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి తుంగజాతి మొక్కలను, వీటితో పాటుగా వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్కలన్నింటినీ కూడా సమర్థవంతంగా నియంత్రించగలదు. స్ప్రే చేసేటువంటి విధానం, ప్రోవిన్ అనేటువంటి హెర్బిసైడ్ కాంటాక్ట్ హెర్బిసైడ్ కాబట్టి కలుపు మొక్కల ఆకులపై మందు పడేలాగా స్ప్రే చేయాలి. ఇది సెలెక్టివ్ హెర్బిసైడ్. ఈ మందు నుంచి వరి మొక్కలకు రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వరి పంటకు ఎటువంటి ఇంజూరీ అనేది జరగదు. దీని డోస్ ఎకరానికి 1 kg ప్రోవిన్ హెర్బిసైడ్ను 150 నుంచి 160 లీటర్స్ నీటిలో కలిపి కలుపు మొక్కలకు తగిలేలాగా స్ప్రే చేయాలి. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మందు స్ప్రే చేసే ముందు రోజు పొలం నుంచి నీటిని పూర్తిగా తొలగించాలి. మందు స్ప్రే చేసిన తరువాత 2 నుంచి 3 రోజుల తరువాత 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతు వరకు నీటిని నిలిపి ఉంచాలి. బెస్ట్ టైం టు స్ప్రే, నెల రోజుల లోపు పంట పొలంలో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నెల రోజులు దాటిన పొలంలో కలుపు పరిస్థితిని బట్టి డోస్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కంపాటిబిలిటీ, దీన్ని వీలైనంత వరకు చాలా రకాలైనటువంటి ఇన్సెక్టిసైడ్స్ మరియు ఫంగిసైడ్స్తో కలిపి స్ప్రే చేయకపోవడమే చాలా మంచిది. ఆర్గానోపాస్పేట్ ఇన్సెక్టిసైడ్స్ అంటే క్లోరోపైరిఫాస్, మలాథియాన్, పారాథియాన్ లాంటి ఇన్సెక్టిసైడ్స్తో దీన్ని కలిపి స్ప్రే చేయకూడదు. అలాగే కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ అంటే బోర్డాక్స్ మిక్చర్, కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే కోనికా కొసైడ్ లాంటి వాటితో కలిపి దీన్ని స్ప్రే చేయకూడదు.
అదేవిధంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే జినేత్రా 700 లాంటి జింక్ ఫర్టిలైజర్తో కలిపి కూడా దీన్ని స్ప్రే చేయకూడదు. ట్రైసైక్లోజోల్ ఫార్ములేషన్ ఉన్నటువంటి ఫంగిసైడ్స్తో కూడా దీన్ని కలిపి స్ప్రే చేయకూడదు. ఇక ప్రోవిన్ అనేటువంటి హెర్బిసైడ్ను బెంటజోన్ అంటే బాసాగ్రాన్ లేదా సైహాలోపాబ్యూటైల్ ఫినాక్సాసలం లాంటి హెర్బిసైడ్స్ను ఎక్కువ మోతాదులో కలిపి స్ప్రే చేయడం వల్ల ఇది ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీని ధర 1 కేజీ ప్రోవిన్ ప్యాకెట్ ధర మార్కెట్లో 900 రూపీస్ వరకు ఉంటుంది. రైతుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా వరకు సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. నేను కూడా 3 రోజుల క్రితం 1 ఎకరానికి స్ప్రే చేశాను. రిజల్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి. పలుచగా ఉన్న దగ్గర మరియు లేత దశలో ఉన్న తుంగ మొత్తం కూడా చనిపోయింది. చూడండి, మొదలు దగ్గర మొత్తం కూడా కుళ్ళిపోయి చేతితో పట్టుకోగానే ఊడి వస్తుంది. అలాగే గుంపులుగా ఉన్న దగ్గర మాత్రం ఆకుల కొనలు ఎర్రగా మారుతున్నాయి. ఇది చనిపోవడానికి కొంచెం టైం పడుతుండొచ్చు. ఇంకొక 4 రోజుల తర్వాత దీని రిజల్ట్ మీద ఇంకొక వీడియోలో చూద్దాం. మీరు కూడా మొదటిసారి వాడుతున్నట్లయితే కొద్ది పొలానికి ట్రై చేయండి. వాడిన రైతుల అభిప్రాయాలు తెలుసుకోండి. మీరు వాడినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మిగిలిన రైతులకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.